హాయ్ మొన్న పోయిన మే నెలలో ఒక అద్భుతం జరిగింది మీకు తెలుసా? ఆకాశంలో కాదు, భూమి మీదే. అది మన ప్రాచీన పురాతనమైన సనాతనమైన గొప్పదైన ఎక్సెట్రా ఎక్సెట్రా అయిన మన భారతదేశ భూమి మీదే. ఎస్, అందుకనే ముందు మీకు ఒక టెస్ట్. మీకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసు కదా, చంద్రుడి మీద ఫస్ట్ కాల్ పెట్టినవాడు. థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసుగా, ఫస్ట్ బల్బ్ స్విచ్ ఆన్ చేసినవాడు. గ్రహం బెల్ తెలుసు, ఫస్ట్ కాల్ మాట్లాడినవాడు. మరి వీళ్ళందరూ తెలుసు, కానీ రామ్ కేవల్ ఇతడు మాత్రం మీకు ఎందుకు తెలియదు? అవును, అతడు కూడా ఆ ఊరికి సంబంధించి వాళ్ళకి హీరోనే, ఈ లిస్ట్లో ఉండాల్సిన వాడే. ఎస్, ఎందుకంటే ఫస్ట్ టైం బాగా చదువుకొని పాస్ అయ్యాడు కాబట్టి. ఓ సివిల్సా అని అంటున్నారా? కాదు కాదు, కనీసం జేఈ మెయిన్స్ కూడా కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతకన్నా కాదు, 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఎస్, నేను అన్నది మీరు విన్నది నిజమే. 10th పాస్ అయ్యాడు, 10th పాస్ అయ్యాడు. కానీ ఆ ఊళ్ళో 10th పాస్ అయిన ఒకే ఒక్క పిల్లాడు రామ్ కేవల్. అంటే అందరూ ఫెయిల్ అయ్యారా అని అంటున్నారా? లేదండి, అసలు వాళ్ళు చదివితే కదా. నవ్వకండి, నిజంగానే ఇట్స్ సీరియస్ మ్యాటర్. ద గ్రేట్ యోగి ప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో నిజాంపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. దగ్గర దగ్గర 200 గడపలు ఉంటాయి. మ్యాక్సిమం దళితులే ఉంటారు. అందులో అందరూ పేదవాళ్ళే ఉంటారు, లేబర్లే. పని చేస్తే కానీ పూట గడవదు. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అంతే. అన్ని ప్రాంతాల్లో పిల్లలు స్కూళ్ళకి వెళ్తూ ఉంటే ఇక్కడ మాత్రం వేరే ఊళ్ళకి వెళ్తూ ఉంటారు పనులు చేయడానికి. హై స్కూల్ లేదు, అసలు కరెంటు కూడా లేదు. అంతే, 5వ తరగతి చదివిన వాళ్ళే ఎక్కువ అక్కడ రామ్ మాత్రం పని చేసుకుంటూనే పక్క ఊరికి వెళ్ళాడు. ఎవరో ఎన్జిఓ పెట్టించిన సోలార్ ల్యాంప్ కింద చదువుకున్నాడు. కింద మీద పడి చదివి 10th పాస్ అవడమే కాకుండా ఆ ఊరికే ఇప్పుడు పేరు తీసుకొచ్చి పెట్టాడు. ఇది రెహమాన్కి ఆస్కార్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది ఆ ఊరికి. పిల్లాన్ని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. విషయం తెలిసి కలెక్టర్ కూడా అతడి ఉన్నత చదువులకు కావాల్సిన సపోర్ట్ ఇస్తా అంటున్నాడు, సన్మానం చేశాడు. చదువుతానని రామ్ అంటున్నాడు, ఎలాగైనా చదివిస్తామని అతడి తల్లిదండ్రులు అంటున్నారు. ఇంకా రామ్ ఇన్స్పిరేషన్తో మేము కూడా చదువుతాం, మా చీకటి బతుకుల్లో వెలుగులు నింపుకుంటామని ఆ ఊరి మిగతా పిల్లలందరూ అంటున్నారు. ఓకే ఓకే ఓకే, హ్యాపీ, అంతా హ్యాపీ. అయితే ఇక్కడ మనందరికీ రావాల్సిన సందేహాలు ఏంటి? ఆల్రెడీ మీకు వచ్చాయి కూడా. అతిపెద్ద దేశమైన ఇండియాలో, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో, అతిపెద్ద జిల్లా అయిన బారాబంకీలో, అతి చిన్న గ్రామమైన నిజాంపూర్ నుండి ఒక పిల్లాడు 10th దాటి కాలేజ్కి రావడానికి 78 ఏళ్ళు ఎందుకు పట్టింది మన దేశంలో? ఎందుకు? అక్కడి పిల్లలు ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎందుకున్నారు? అరే, అమెరికాకి పోయొచ్చినట్లుగా అంతరిక్షంలోకి పోయొస్తున్న ఈ రోజుల్లో 10th పాస్ అవ్వడం కూడా ఏదో ఎవరెస్ట్ ఎక్కినట్లు, ఏదో స్వర్గాన్ని అధిరోహించినట్లు ఒక అచీవ్మెంట్ ఎందుకైంది? ఎవరు పట్టించుకుంటారు దీన్ని? ఎవరు మారుస్తారు దీన్ని? అందుకే అన్నాను ఇది అద్భుతం అని. ఎవరు పట్టించుకోరు. రామ్ లాగానే పిల్లలే వాళ్ళని వాళ్ళు పట్టించుకొని చదువుకొని ప్రయోజకులు అవ్వాలి, అంతే. ఇంకా అలాగే జరగాలని కోరుకుందాం. మర్చిపోయాను, ఇంతకీ మీరు 10th పాస్ అయ్యారు కదా? జోక్.